హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బుధవారం కదా! బుధవారం మధ్యాహ్నం నా వ్లాగ్ ఎలా ఉంటది అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రతి బుధవారం ఇలానే జరుగుతదనమాట. అందుకని ఒకరోజు ఎలా జరుగుతుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అన్నది. ఇది మధ్యాహ్నం నాకు 2:30 అట్లా అయిందనమాట టైము. నేనైతే బుధవారం రోజు మాకు ప్రేయర్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆంటీ ఫోన్ చేశారనమాట. ఎక్కడ ఇంతమంది అనని ఉండదు. నేను, ఆంటీ ఒక్కొక్కసారి మేమిద్దరమే, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే యాడ్ అవుతారు. అట్లాగా నేను, ఆంటీ ఇంకొకళ్ళు అట్లాగా ప్రేయర్ చేసుకుంటాం అనమాట. ప్రతి బుధవారము ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. ఆఫ్టర్‌నూన్‌గే నాకు కుదురుతుంది అని చెప్పేసి అన్నాను. ఉదయం అంతా మీరు చూసారు కదా! నాకు ఉదయం అంతా పనే అట్లా ఉంటది. మధ్యాహ్నం అన్నం తినిన తర్వాతే కొంచెం ఖాళీగా ఉంటాను. ఆ టైంలో నేను మామూలుగా ఇంట్లో ఉంటే ప్రేయర్ చేసుకోవడం కానీ, బైబిల్ ఏమన్నా స్టడీ చేయడము అలా ఏమన్నా చేస్తాను. ఈరోజు బుధవారం కదా! అందుకని ఈరోజు ఒక్కరోజు మాత్రము వెళ్తాననమాట ఆంటీ వాళ్ళ ఇంటికి. మార్నింగ్ ఫోన్ చేశారు. బయలుదేరైతే నేను ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చాను. ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు. ఇంటి బయట చూడండి ఒకసారి ఎలా ఉందో. వాక్యాలు మొత్తం గోడ మీద ఒక ఫ్లెక్సీ లాగా గోడ మీద రాపిచ్చారనమాట ప్రింట్ చేసి. అలానే పైన క్రీస్తే ఈ గృహానికి అధిపతి అని చెప్పేసి రాశారు. ఇది ఆంటీ వాళ్ళ ఇల్లనమాట. బయటైతే ఇలా ఉంటది. నేనైతే వచ్చేసాను ఆంటీ వాళ్ళ ఇంటికి. ఆఫ్టర్‌నూన్ 3 అయింది. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. మా ఇంటికి ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చేసి ఒక 10 మినిట్స్ కాదులే గానీ 5 మినిట్సే ఉంటది. బండి మీద వస్తాను గదా! అంతకుముందయితే బండి లేనప్పుడు నడుచుకుంటానే వచ్చేదాన్ని ఆంటీ వాళ్ళ ఇంటికి. దేవుడి దయ వల్ల బండిచ్చాడు కాబట్టి బాబు స్కూల్ దగ్గరికి ఆంటీ వాళ్ళ ఇంటికే నేను వెళ్తాను. ఇంక నేను బయట ట్రాఫిక్‌లో ఎప్పుడు నేను నడపలేదు. ట్రాఫిక్‌లో నడపడం నాకు రాదనమాట. ఇంతవరకు నేను ఆ ప్రయోగం అయితే చేయలేదు. ఇదొచ్చేసి బయటనమాట. ఆంటీ వాళ్ళ ఇంటి బయట వరండాలో ఇలా చెట్లు చక్కగా పెంచుకున్నారనమాట. గ్రీనరీగా బావుంది గదా! అందుకని నేను మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఆంటీ ఫోటోస్ తీస్తున్నావా? అక్కడ ఫ్లవర్ ఉంది అది బావుంటది అనంటే, సరే అని మళ్ళీ వెళ్ళి ఆ ఫ్లవర్ చూపిద్దాము అనని చెప్పేసి మీ దగ్గరికి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చాననమాట. ఇది చూడండి భలే ఉంది. అసలు మంచి కలర్‌ఫుల్‌గా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఈ ఫ్లవర్ అయితే గులాబీ చెట్లు అయి ఉన్నాయి. అవి గూడా కట్ చేశాను. పొద్దున్నే పూలు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి లోపల హాల్‌లో అయితే ఇలా ఉంటది. చాలా నీట్‌గా పెట్టుకుంటారనమాట. ఆంటీ బయటైతే వరండా ఉంటది. ఇది హాలు. అటు పక్కన వంటగదను, బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఇంకా ఎదురెదురుగా ఆంటీ వాళ్ళ ఇల్లయితే అది. తర్వాత నాకు చిన్న స్నాక్స్ లాగా ఇంటికొచ్చాను గదా! స్నాక్స్ లాగా దానిమ్మకాయలు ఇట్లా ఇచ్చారనమాట. ఇంకివైతే తినేసి ప్రేయర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. మామూలుగా ఈరోజు వేరే ఆంటీ రావాలి. ఆ ఆంటీ ఈరోజు రాలేదనమాట. సరే ఇద్దరువైనా, ముగ్గురువైనా యేసయ్య మన దగ్గరుంటాడు. కాబట్టి ఆ రోజు పోగొట్టుకోకూడదు. ప్రతి బుధవారం రోజు శ్రీలంగా చేరి ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి అది ఇద్దరున్నా, ముగ్గురున్నా కంటిన్యూ అవుతది. ఎక్కడ స్టాప్ చేయకూడదు అనని చెప్పేసి చేశాము. ఇంక నేనైతే దానిమ్మకాయలు అవి తినేసి కూర్చున్నా అనమాట. ఆంటీ బయట వాటర్ తీసుకొని రావడానికి అట్లాగా వెళ్లారనమాట. ఇంక ప్రతి బుధవారము ఇలానే ఆఫ్టర్‌నూన్ ఒక్కొక్కసారి 2 గంటలు అట్లా పట్టిద్ది. గంటన్నర, 2 గంటలు అలాగా ప్రేయర్ చేసుకొని వస్తాము. ఆంటీ ప్రేయర్ చేస్తా ఉన్నారు. నేనైతే పాటలు పాడుతున్నాను ఒక పాట. ఉన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. నా
ఇంకా ఆ వాక్యం తీసుకొని నేనైతే చెప్పాను. ఒక పావుగంట అట్లా వాక్యం తీసుకొని చెప్పాము. తర్వాత ఇద్దరం ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత ఆంటీ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇచ్చిందనమాట. ఇంట్లో బాబున్నాడు గదానని ఫ్రూట్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని నేను ఇంకా బాబు స్కూల్‌కి వద్దామని చెప్పేసేసని వద్దామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నాను. తర్వాత ఆంటీ వచ్చేసి నాకు టీ కూడా ఇచ్చారు. కాఫీ కలిపేసి ఇచ్చారు. నేనసలు మామూలుగా కాఫీ గానీ, టీ గానీ తాగను. ఆంటీ దగ్గరికెళ్ళినప్పుడు మాత్రమే ఆంటీ ఇస్తారు. ఇంక వద్దు అని అనకూడదు అనని తీసుకుంటా అనమాట. అక్కడున్నప్పుడే తాగుతాను. ఇంక బాబు వాళ్ళు స్కూల్‌కైతే వచ్చేసా నేను. స్కూల్ అయితే ఇలా ఉంటది. బయట వాతావరణం అయితే. బాబయితే ఇంకా రాలేదు. బయట కూర్చొని ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటా అనమాట. పేరెంట్స్ అందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తారు. అక్కడ 3 చైర్స్ ఏస్తారు ఎదురుగా. ఇక్కడ ఒక 3 చైర్స్ ఏస్తారనమాట. ఆయమ్మలు అక్కడ నుంచుంటే వాళ్ళకి పేరు చెప్తే వాళ్ళెళ్ళేసి ఇన్‌చార్జ్ మేడంకి చెప్తారు. మేడం ఫోన్ చేసి పిలిసిద్ది. అప్పటి వరకు పిల్లల్ని రానివ్వరనమాట బయటికి. ఇద్దో మా వాడైతే వచ్చేసాడు. ఇంక బాబుని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చేసా అనమాట. రాంగానే బ్యాగ్ మాత్రం తీసుకుంటాం. బ్యాగ్ వెయిట్ అయితే ఉండదు. ఒక 2 బుక్స్, 3 బుక్స్ ఉంటాయి. ప్రస్తుతం వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ రాసాను నేను. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈరోజు రాసాను. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంట అని చెప్తున్నాడు రాంగాల్నే. తాళం అయితే బాబే తీసేసాడు. తనకే ఇచ్చాననమాట తీయమని చెప్పేసి. తనకి తీయడం వచ్చు. తీసేసాడనమాట. ఆ విధంగా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఎవ్రీ వెన్స్‌డే నాకు ఇలానే జరుగుతది. ప్రతి బుధవారం మధ్యాహ్నము అక్కడికి వెళ్ళడం, ప్రేయర్ చేసుకొని రావడం జరుగుతుందనమాట. అలాగా మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.